ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో ఇవాళ అయితే మనం మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ రీబోర్న్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో అన్ని సెట్ చేసి పెట్టేశాను. ఇంకా స్టోన్ టూల్స్ అప్గ్రేడ్ అయితే చాలు. ఈ సిరీస్ కొంచెం లేట్గానే అవుతుంది అనమాట. ఫస్ట్ ట్రీ అంటే ఇక్కడ తీసి పెడదాం గైస్. ఇది మొత్తం కొట్టాను, ఇక్కడ వేయాలండి. ఓకే, ఇంకా అక్కడ వదిలేసి ఇంకా మొత్తం కట్ చేసుకున్నాం. సో మనకి ఈజీగా మన పొజిషన్ అయితే గుర్తుంటుంది అనమాట. ఇంకా మనం లస్కొని ఇంకా 4 డైరెక్షన్ లో మిస్ అవుతా ఉంటాయి. మొత్తం ట్రీస్ని కొట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆగండి, కొంచెం నీట్గా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఆగండి, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ఓల్డ్ నుంచి మన లైవ్ కూడా వస్తుంది రేసింగ్ నుంచి. అంటే ఏదన్నా నేను పెద్దది చేయాలనుకుంటే మీకు ఇంకా ఆఫ్లైన్ అంతా లైవ్లో అనమాట. డైరెక్ట్ ఏంది స్మూత్గా రన్ అవుతున్నట్టుంది కానీ షేడర్స్ తీసేయడం వల్ల అనుకుంటా. పందుల్ని చంపరాదు. హస్కీ ఉంది కదా, ఇక్కడ రెవెన్ ఉంది గైస్. పక్కన పెడినాక వెళ్దాం. ఇలా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఏంటంటే మనకు తెలుస్తూ ఉంటాయి ముందర ఏమున్నాయని. మొత్తం ఫారెస్ట్ టైప్ ఉంది ఇక్కడంతా. బర్డ్స్ కనపడుతుంది. డెజర్ట్ సో ఇప్పుడే కొంచెం ఫుడ్ కూడా సేకరించాను అనమాట. అంటే కొంచెం ఉడికిడానికి కావాలి కదా, మంచి పొజిషన్ ఎదుగుతున్నా. ఇక్కడ ఏమన్నా విలేజ్ టైప్ ఉందేమో అని. ఎప్పుడైనా కానీ ఫస్ట్ స్పాన్ అవగానే ఒక 20-30 బ్లాక్స్ అయితే మనం వెతుక్కోవాలన్నమాట. ఒక 120-200 బ్లాక్స్ అయితే మనం ముందుకు వెళ్ళి వెతుక్కుంటే మనకు అర్థం అవుతుంది ముందర ఏమున్నాయని. అలాగే పోతూ ఉన్నా. ఇక్కడ ఇంకా కేవ్ ఉంది. ఇప్పుడు మనం బర్డ్స్ చూసాం, ఓక్ చూసాం. ఫస్ట్ బాగా కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటి చిన్న బాటిల్ ముందర చూస్తే ఇక్కడ వాటర్ అకేషియా ప్లస్ ఓక్ అయితే కలుస్తుంది అనమాట. ఇక్కడ ఫుడ్ కూడా అయిపోతుంది. సో నేనైనా ఒక ఎక్కడైనా మంచి బేస్ చూసి కట్టుకోవడం కాదు ప్రస్తుతానికి. ఇక్కడ నాకు రోల్ తీరిపోతుంది ఇక్కడ. ఓకే, నైట్ కూడా అయిపోతుంది. అయ్యో, ఫుడ్ కూడా అయిపోతుంది. అదా ఎంత ఏదో ఒకటి నిజంగా కొట్టాం. కరెక్ట్గా నైట్ టైంకి దగ్గేసింది. ఇంకా ఫుడ్ కూడా దూకా ఉండదు అనమాట. సో ఇంకో బెడ్ తీసుకొని మనం హెయిర్ రైస్ కలెక్ట్ చేసుకొని స్టోన్ అప్గ్రేడ్ అయిపోదాం. బ్యాక్ లేవా
హెవెల్స్, హెవెల్స్. ఉన్నాడు. సో ఫైనల్గా అంటే ఫైనల్గా నేనైతే ఎక్స్‌ప్లోర్‌లో పడడం జరిగింది. ఫుడ్ లేదు. ముందు ఫుడ్ గురించి ఆలోచించాలి నేనైతే. అక్కడుండే ఇంకా వాటిని వేసేయడం తప్ప నాకు ఇంకా మార్గం రావట్లే. సో ఫస్ట్ నేను ఒక పికాక్స్ చేసుకుంటాను అనమాట ఐరన్ దాంతో. వీళ్ళైతే ఒక స్వాట్ కూడా చేస్తా. కరెక్ట్‌గా కాబట్టి ఒక పికాక్స్, ఒక షీల్డ్ చేసుకుంటా అంతే. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం మేమైతే. సో బెడ్ ఇంకోటి ఉంది. సో ఫస్ట్ ప్లాంక్స్ తీసేసుకున్నాం. ప్లాంక్స్ తీసుకో తర్వాత ఒక్క నిమిషం. సో ఒక క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకో. నైట్ అవుతున్నట్టుంది. కొన్ని తీసుకో. ఒక పికాక్స్, సారీ ఒక పిక్, నెక్స్ట్ కొంచెం వుడ్, షీల్డ్, చెస్ట్ ఒకటి కావాలి. చెస్ట్ తీసుకో. నైట్ అయిపోయింది. సారీ ఫస్ట్ స్లీప్ ఇన్ అవర్ డియో సారీ ఇన్ అవర్ డీప్ అండ్ హాట్ కోర్. ప్రస్తుతానికి కొంచెం ఫుడ్ ఉంది. మీరు తలుపులు తీసుకున్నా ఉంటే పదివేలు తీసుకున్నాం కదా. వద్దు బ్రో. కొట్టినాడు. వెళ్ళిపో లెదరొద్దు. జస్ట్ సరిపోయింది. ఇలాంటి క్రాఫ్టింగ్ చేసి డబ్బు చేస్తాం కదా. ఇప్పుడు ఒక కొంచెం స్టోన్ తీసుకుంటే డైరెక్ట్ నేను స్టోన్ కవర్ అయిపోతాను. తీసుకొట్టేసి తీసుకో. కొబ్బరి చిక్కింది. ఫస్ట్ కొబ్బరి అనమాట హైలైట్. సో 10 or 15 తీసుకున్నాం. ఒక షీల్డ్, ఒక స్వాడ్, ఒక స్టోవ్ ముఖ్యం మనకి. మొత్తం అవ్వాలి. కింద కేవ్స్ ఉన్నాయి, ఈజీగా కలిసి తీసుకోవచ్చు. వచ్చేసి జస్ట్ ప్లాంక్స్ తీసుకో. టేబుల్, ఇంకా టేబుల్ కాదు టేబుల్. ఒక యాక్స్ వచ్చిందా రాలే. ఒక యాక్స్, ఒక పికాక్స్, ఇంకో పికాక్స్ సరిపోతుంది. స్టోన్ ఇంకా స్కూల్ అందులో డైరెక్ట్గా వెళ్ళిపోయింది. బిగ్స్ మూడు అనుకున్నా, బట్ అవ్వలే. సంపాదన వచ్చింది. ఫుడ్ కోసం
दెబ్బలు ఖతం. బేబీ పెద్దవాళ్ళు అది మాక్సిమం ఎవరు ఫారెన్ జంప్, ఎందుకంటే బేబీ ఉంటుంది కాబట్టి. అందరూ సంగతి అనేది నేనైతే చంపను అనమాట. సో బ్లూ డై కూడా కావాలి నాకైతే. కలర్ బ్లూ. ఫుడ్ అయితే 12 పోక్ చాప్ ఆర్ బీఫ్ 7 ఆర్ రా మటన్ ఉన్నాయి. సరిపోతాయా? ఇంకా ఉన్నాయో చూద్దాం. షీప్ ఉంది ఇక్కడైతే. ఊరు కూడా మనకు అవసరం, ఎందుకంటే ఇంకేం లేవు. ఇంకా దారిలో కనిపించినట్టు పెట్టుకుంటూ నెత్తురుకు మరిగిన హంగ్రీ చీత. ఓకే జాలండి. స్టెప్స్ లో మనం ఐరన్ మ్యాన్ వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా పెట్టుకున్నాం. సో చూసారా గైస్, ఇది ఎప్పుడైతే మనం ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ బొక్కలు ఉన్నాయి అనమాట. దేని గురించి పోతే ఆత్రంగా వెళ్ళండి, మనం ఆత్రం స్టార్ట్ అయిపోతాం. చూసారా గైస్, ఇది ఇవాళ మన ఎపిసోడ్ అయితే. సో మనం సిరీస్ ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. సో దయచేసి మన ఛానల్ కి కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి రోజు అయితే ఒక లైవ్ అయితే ఉంటుంది. అది మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఎప్పుడైతే ఒకసారి లైవ్ అయితే ఉంటుంది. ఫ్రీ ఫైర్, మైన్ క్రాఫ్ట్, కొత్త గేమ్స్ అయితే ఆడుతుంటాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.